లోపలికి వెళ్ళాలి దింపుతారు కదా అనేటప్పటికి నేను వెళ్తే మళ్ళీ వెనకాల వచ్చేసారు మీరందరూ. వచ్చేసినాక అప్పుడు ఈ లోపలేమో బాబుని కొట్టి వ్యాన్ తీసుకెళ్లిపోయారంట. బాబుని పోలీసు వాళ్ళు కొట్టారా? అలా గుంజి వ్యాన్ తీసుకెళ్లారట. ఇంకా అప్పుడు బాధ అనిపించింది. అదైతే తెలియదు నాకు. ఇక అంకుల్ కొంచెం దానికే రేట్ కొంచెం ఎక్కువగా, అదప్పుడు నాకు తెలీదు. కాకపోతే ఇక ఏంటంటే తీసుకెళ్లారు, కొట్టకుండా కూడా తీసుకెళ్తే బాగుండేది. ఇక అది కొంచెం ఇది అనిపించింది. తర్వాత ఇక అందరూ ఇట్లా అన్నాక ఇక బండి ఎప్పుడైతే వ్యాన్ వేసుకెళ్ళిపోయారో అందరూ సరే అడుగుదామని చెప్పి వెళ్తే కూడా వాళ్ళు నీ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, నీ ఒకదాని మీద మిగతా వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు అని మాకు కంప్లైంట్ వచ్చింది నీ మీద, వాళ్ళందరూ ముత్తుకుంటున్నారు అది ఇది అని చెప్పి డబ్బులు ఇచ్చి నువ్వు తీయించుకుంటావు ఏంటి అది ఇది అని చెప్పారట. నేను డబ్బులు ఇచ్చి తీయించుకున్నానని. నేను ఎవరికి డబ్బులు ఇచ్చేది నేను తీయించుకోలేదు, అలా ఇది కూడా లేదు. అప్పుడు పబ్లిక్ కూడా అన్నారు మా కుమార్ ఏంటి లేకపోతే ఇక్కడ ఫుడ్ ఏవి నడవనీయం అది కూడా అన్నారు. అది తప్పు కదా, అలా అనొద్దు. నా పబ్లిక్ అయితే అదే చెప్తాను. అవునమ్మా, అంటే ఈ రోజు కూడా నేను అదే స్పాట్ కి వెళ్ళినా నేను. సో మీరు ఎక్కడైతే ఫుడ్ పెడతారో అక్కడ చాలా మంది వచ్చారు. కుమార్ అంటే ఫుడ్ లేదని చెప్పి అక్కడ వెతుకుతున్నారు. అంటే మాట్లాడిస్తున్నారు, విన్నారు కదా, మీరు అందరూ తీసారు కదా. ఆంటీని మేము మస్తు మిస్ అవుతున్నాము, ఆంటీ కోసం బయట వచ్చినాము, ఆంటీ ఫుడ్ మిస్ అవుతున్నాం అని చెప్పి చాలా మంది అంటున్నారు. మళ్ళీ అన్నారు, ఇది కూడా అన్నారు కదా, మా ఆంటీ మీరేం టెన్షన్ పడద్దు, రామరాజ్యం వచ్చింది, రాముడు వచ్చాడు, మనకి మీకు ఎలాంటి అన్యాయం జరగదు, మీకు మంచి జరుగుద్ది, మేమందరం ఉన్నాము అని అలా అన్నారు కదా. అది నిజంగా నిజమైంది. దేవుడు ఉన్నాడు కాబట్టి 24 గంటల్లో మళ్ళీ దేవుడు దారి చూపించారు. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, సో ఆ దేవుడు ఎవరు? ఇంకెవరు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అసలు మీరు అనుకున్నారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 24 గంటల్లో స్పందిస్తాడని చెప్పి మీరు అనుకున్నారా? అసలు ఆయన దేవుడు కాబట్టే స్పందించారు. ఆయన దేవుడే, నిజంగా దేవుడు రేవంత్ రెడ్డి గారు. సరే, ఈ వీడియో మనకి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఉన్నంత వరకు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే మీరే ఎప్పుడు ఉండాలని కోరుకుంటా నేనైతే. ఓకే. సో అమ్మ, గతంలో కూడా మీరు ఒక ఇంటర్వ్యూలలో కూడా జగనన్న పాలనలో నాకు ఇల్లు వచ్చిందని చెప్పి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. సో ఆ సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి ఆడుతున్న నాటకము కావాలని చెప్పి కుమారి ఆంటీని అక్కడ షాప్ చేయడానికి ఈ రెండు పార్టీలు కలిసి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా ఆ వైసీపీ వాళ్ళు ట్విట్టర్ ద్వారా మనకి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు ఏమంటారు? ఇప్పుడు మీరందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అడుగుతుంటేనే మాకు తెలిసింది. అది కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు కూడా మనకి ఇట్లా పెట్టింది కూడా మాకు ఎవరో చెప్తేనే తెలిసింది. ఇట్లా పెట్టారు ఇట్లా అని ఫోన్ చేస్తేనే అది మళ్ళీ మా బాబుకు పంపించారట. అది ఫోన్ లో పంపిస్తే అప్పుడు బాబు వచ్చి దబా చూపించాడు. చూపించగానే అసలు మాకైతే అసలు ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసినాయి. మా ఆయనకి నాకు ఇద్దరికి అయితే మామూలు కాదు అసలు. నిజంగా మా దృష్టిలో అయితే మా ఇంటి దేవుడైతే రేవంత్ రెడ్డి సార్. మీకు ఎప్పుడు మేము ఉన్నంత వరకు అయితే, మా ప్రాణం ఉన్నంత వరకు అయితే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము, మీరే మా దేవుడు. అంటే కొన్ని రోజుల్లోనే మీ దగ్గరకు వచ్చి స్వయంగా మీరు పెట్టే ఫుడ్ కూడా తను టేస్ట్ చేసని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది కూడా దానికి కూడా ఇంకా సంతోషంగా ఉంది. ఇంకా అంటే ఇంకా, కానీ తర్వాత కూడా ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు ఆయన చాలా మంచివారు. మీరు వీడియో తీస్తుండగానే కూడా నా దగ్గరికి వచ్చారు కదా అందరూ, వచ్చి అందరూ అంటున్నారు కదా ఆయన చాలా మంచివారు, అసలు ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరితోటైనా సరే ఏదో ఉంటారు, మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఆయన ఇంతేను కదా, ఆయన అసలు ఆయన నేచరే అంతంట, ఎవరైనా సరే విధిగా ఉండారట, అంటే వచ్చేస్తారంట ఎవరికైనా సరే అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి సంతోషం. చాలా అంటే సంతోషం. దీనిపై మీరేమంటారు? వైఎస్ఆర్సీపీ ట్వీట్ పై ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి అక్కడ నుంచి షాప్ తీసేపించారని చెప్పి కూడా ట్వీట్ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు స్వయంగా అఫీషియల్ పేజ్ అది, అక్కడ నుంచే ట్వీట్ రావడం జరిగింది. అంటే తెలీదు అది ఇదిగా, అంటే అది అంటే ₹1 కోటి ఉంది నా పేరు మీద, అదే ఫ్లాట్ ఉంది, ₹1 కోటి ఫ్లాట్ ఉంది, మళ్ళీ బెంచ్ కార్ ఉంది అని చెప్పి పెట్టారట, సోషల్ మీడియాలో పెట్టారట. దాని గురించి మీ మీడియా వాళ్ళే అడిగారు, ఎవరో పేరు తెలియదు నాకు, అడిగారు. అడిగితే అప్పుడు చెప్పాను నా పేరు మీద అయితే ఏమి అంటే ఏమీ లేవు, నా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇస్తాను, తీసుకుని మీరు చెక్ చేసుకోండి. నా పేరు మీద ఉన్న ఆస్తి అంటే మొన్న రీసెంట్ గా మొన్న నవంబర్ లో వచ్చింది నాకు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇచ్చారు కదా, అది వచ్చింది నాకు.
సో అలా పేరు చెప్పగానే ఈ ఇద్దరు కలిసి అలా లేకుండా చేశారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. దానికి మరి అంటే నా పేరు మీద ఉన్నదైతే అదే, నాకు పేరు మీద ఉన్నదైతే ఆస్తి. సో అంటే ఆ కుమారి ఆంటీ వైరల్ అయిన తర్వాత కూడా చాలా సంపాదించింది. అంటే మనం ఒకరు ఎదుగుతుంటే శత్రువులు కూడా ఎక్కువ మంది ఉంటారు. అంటే మీకే మీ నమ్ముకున్న వెన్నుపోటు వచ్చారు అనుకోవచ్చా? అది ఎప్పుడు ఒక బ్లేమ్ చేయకూడదు నాన్న, బ్లేమ్ చేయకూడదు. అది నిజంతో వాస్తవంతో కూడా మనకు తెలియదు. కానీ నిన్న పోలీస్ వాళ్ళు అంటమైతే అలా అన్నారు, కానీ అలా అన్నా నేను ఎవరినైతే అనలేదు. ఎందుకంటే నేను అందరూ బతకాలి, అందరిలో నేను ఉండాలని కోరుకునే మనస్తత్వం నాది. ఇప్పుడు ఇదే మా అమ్మ చెప్పింది, అదే చెప్తున్నా. 5 ఏళ్ళు ఎప్పుడు ఒకేలా ఉండవు. దీంట్లో కూడా ఒకటి చెప్పింది మా అమ్మ, ఎప్పుడు కూడా ఎదిగామని ఎప్పుడు ఇదవ్వకూడదు, లేదని ఎప్పుడు బాధపడకూడదు అని చెప్పింది. మళ్ళీ ఇది విజయానికి మూలమని చెప్పింది. ఇదేమో మనం తప్పు చేస్తే ఏలెత్తి చూపిస్తారని చెప్పింది. ఇది మన దేవుడు. ముందు మీరే లేస్తారు 4 గంటలకు చేసి కూడా మీరు ఆ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. నిద్ర ఎప్పుడు పోతారు? ఏంది అసలు? నేను ఒక 7 గంటలు మన 11 కాడి నుంచి 4-5 వరకు పడుకుంటాను. పడుకుంటాం. సో ఎట్లా అనిపిస్తుంది అంకుల్ క్రౌడ్? ఎందుకంటే గతంలో నుంచి క్రౌడ్ చూస్తున్నట్టు అంటే ఆంటీ కూడా ఎప్పటి నుంచి అక్కడే ఫుడ్ బిజినెస్ చేస్తారు, కానీ ఆ వీడియోల తర్వాత కూడా ఇప్పుడు క్వాంటిటీ ఏమైనా పెంచినారా? ఫుడ్ క్వాంటిటీ ఏమైనా పెంచినారా అంటున్నా. సో డైలీ ఉండే ఫుడ్ మన ఫుడ్ క్వాలిటీ ఫస్ట్ నుంచి ఇట్లాగా ఉంది. ఇట్లా ఉండటం వల్లే ఇంత మంచి పేరు వచ్చింది. ఏం వాడతారు అనుకున్నారు స్పెషాలిటీ? ఎందుకంటే కుమార్ ఆంటీ ఫుడ్ అంటే చాలా ఏమేమి లేదు, అందరూ వాడతాం. కాకపోతే మసాలాలు కారాలకు మట్టికి మేము సపరేట్ తెప్పించుకుంటాం అంతే. సో మొత్తం హోమ్ ఫుడ్ చేసినట్టు ఉంటుంది. హోమ్ ఫుడ్. ఇంకోటి అంకుల్, ఎందుకంటే మనం బిజినెస్ చేసినప్పుడు కూడా కొన్ని ఫేక్ అంటే ఆ జనాలు వస్తూ ఉంటారు, అంటే మీరు చాలా బిజీ ఉంటారు కాబట్టి మర్చిపోతారు కొన్ని పేమెంట్స్. సో అలాంటి ఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అంటే మా దగ్గర ఎక్కువ జరుగుతుందన్న, చాలా మంది కూడా పబ్లిక్ అంటే మేము ముందలే పేమెంట్ తీసుకుంటాం. ఇట్లాంటివి ఉంటాయని ముందలే పేమెంట్ తీసుకుంటాం. బై మిస్టేక్ ఎక్కడన్నా జరగచ్చు. అది మనం ఈ క్రౌడ్ లో అసలు కనిపెట్టలేకపోతున్నాం ఇప్పుడు ఈ వీడియోల వల్ల. అయితే అంతగా ఏముండదు, అలా వెళ్ళే పబ్లిక్ ఎవరు ఉండరు. ఆంటీ ఇంకోటి, మీరు ఇప్పుడు ఫుడ్ కూడా చాలా మంది జనాలు వస్తున్నారు కదా, సో మరి నెక్స్ట్ ఆన్లైన్ డెలివరీ కానీ ఇలాంటి పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవు నాన్న, ఇలాగే సాగితే చాలు. ఇదే అందించలేకపోతున్నాం మేమిద్దరం. అంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది కదా, ఇదే కెపాసిటీ. తోసుకోకుండా కొంచెం మంచిగా ఒకరికొకరు తోసుకుంటున్నారు పాపం. ఆ డ్రెస్సులు ఖరాబ్ అయిపోతున్నాయి ముందులో. చాలా మంది అంటే అది చాలా బాధగా ఉంది. పోతే ఇంకోటి పాపం మొన్న అంట ఒక బాబు, నేను నిన్నే చూసాను వీడియో, అది బాబు తిరుపతి నుంచి వచ్చాడంట. బాబు పాప మా ప్లేట్ మొత్తం పడిపోయిందంట, ఎంటీ ప్లేట్ అయిపోయిందంట. మరి మళ్ళీ వచ్చి తీసుకున్నాడో లేదో తెలియదు. సారీ నాన్న, తిరుపతి నుంచి వచ్చిన బాబు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రా, నేను నీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. సారీ. బెంగళూరు నుంచి కూడా వచ్చారంట. కానీ అట్లా ఇదైనప్పుడు బాధ అనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు వాళ్ళ కడుపు నిండా తినాలి కదా, అది దానికి కొంచెం బాధ. సార్ వాళ్ళకి మటన్ కర్రీ చూడొచ్చు. ఆంటీ బిజీలో ఉంటూ కూడా మనతో మాట్లాడుతుంది. సో ఆంటీ వాళ్ళ హోమ్ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో వెళ్దాం, ఎందుకంటే బయట మొత్తం అయితే కిచెన్ సామాన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. మేబీ మా కోసం కూడా కొంచెం టైం లేట్ అయ్యిండొచ్చు. ఆల్రెడీ ఆటో కూడా రెడీ ఉంది, ఫుడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. ఒకసారి మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. రైట్, కుమారి ఆంటీ వాళ్ళ కిచెన్ అయితే నేను చూపించేసిన. అలాగే ఇప్పుడు మనము ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట. సో బ్రో హాయ్. సో ఆంటీ వాళ్ళ కొడుకు, సో పేరు బ్రో? ధనుష్. చాలా కష్టాలతో ఎదిగినట్టున్నావు, అమ్మని చూస్తే తెలుస్తుంది. అంతేనా? సో ఒకసారి ఇల్లు చూపారా మాకు? సో ఎంటర్ గానే మొత్తం సీసీ కెమెరాస్తో ఉంది. సో చూడొచ్చు మనం ఇక్కడ లోపలికి రాగానే కూడా. అంటే ఎందుకు బ్రో ఈ సీసీ కెమెరాలు? అంటే ఫుడ్ విషయంలోనా? ఫుడ్ విషయంలోనే కాదు, సేఫ్టీ కోసం. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మమ్మీ? పొద్దున 5 నుంచి, మార్నింగ్ 5 నుంచి సాయంత్రం ఇంక తెలిసింది 4 వరకు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇంట్లో మొత్తం హడావిడి ఉంటుంది అనమాట. సో చూద్దాం బ్రో, మొత్తం ఫొటోస్తో ఫుల్ అయిపోయింది ఇల్లంతా. సో మమ్మీ, డాడీ, నువ్వు, చెల్లినా? సో మీ నలుగురు, చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం అంటే. సో అయితే ఆంటీ చూడొచ్చు, ఆంటీ కూడా ఆంటీ
సో ఆంటీలానే ఉంది పాప కూడా. సో అనుకున్నారా బ్రో ఇట్లా మమ్మీ ఇట్లా ఫేమస్ అవుతుంది? ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ఫుడ్డే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే హ్యాపీగా అనిపిస్తుంది కానీ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ వల్లే చెప్పాలంటే ట్రోల్స్ వల్లే ఆ 2 లీవర్లు ఎక్స్ట్రా దాని వల్లే ఇంత ఫేమ్ వచ్చింది. హ్యాపీగానే ఉంది, బాధ అయితే ఏం లేదు, పర్వాలేదు. వాళ్ళు నవ్వుకుంటున్నారు, మమ్మీ చెప్పింది క్లారిటీ ఇచ్చింది, చూసారా కూడా బాగానే ఉంది, సంతోషంగా ఉందంట. అక్కడ మీపై కూడా ట్రాఫిక్ కేసు సంథింగ్ ఏదో ఒకటి పడ్డది అని చెప్పి మేమైతే దీనికి సంబంధించి రూమర్ అనుకోండి, రూమర్ అది కూడా, ఎలాంటి కేసులు ఏం లేవు అక్కడ. ఇంకోటి ఆ రూట్లో వెళ్తే కూడా ఒక్కనే కష్టపడుతున్నావు, సో మమ్మీకి నాన్నకి తోడుగా ఒక్కనే ఉన్నావు, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అక్కడికి. సో అంకుల్ మమ్మీతో కూడా నేను మాట్లాడినప్పుడు ఆ క్రౌడ్ వచ్చే వాళ్ళు కూడా పార్కింగ్ దగ్గర బైక్స్ పెట్టి వస్తే బాగుంటది అని చెప్పి అంటున్నారు. అది అవును, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. మామూలు జనాలు అయితే ఓకే, కానీ ఎమర్జెన్సీ కేసెస్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అంత ట్రాఫిక్ లో. అది మన వల్ల అంటే మొత్తం మన వాళ్ళు అయితే ఉంటారు కదా అంత ట్రాఫిక్. పక్కన వాళ్ళు ఉండొచ్చు, ఆ పక్కన వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేం. ఆ పార్క్ బైక్స్ కార్స్ ఏమైనా ఉంటే రోడ్ అవతల సైడ్ దీని ఆపోజిట్ లైన్ లో కార్లు పెట్టుకుంటే ఈ లైన్ కొద్దిగా ట్రాఫిక్ తక్కువ అవుతుంది. ఓకే, సో బ్రో నిజం చెప్పు, నీకు ఇష్టమైన ఫుడ్ ఏం మమ్మీ ఉండే దాంట్లో? నాకు ఇక్కడ ఉండే అంటే ఇవి కాదు, నాకు ఎక్కువ ఇష్టం అంటే అది మేక కాళ్ళు ఉంటాయి కదా, అది ఎక్కువ ఇష్టం. మమ్మీ సో మమ్మీ ఫుడ్ చాలా మంది బిడ్డలు కానీ, ఎందుకంటే హోమ్ ఫుడ్ తిన్నట్టు, ఎందుకంటే రివ్యూ తీసుకుని వచ్చిన అనమాట. సో ఒక అమ్మ ఫుడ్ తిన్నట్టు ఉంది అని చెప్పి అనిపిస్తున్నారు. సో నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ ఉంటుంటే? మా అమ్మయ్యే కదా, నేను ఎలా అనుకుంటున్నాను వాళ్ళు ఎలా అనుకుంటున్నారు. నాకు ఇప్పుడు వాళ్ళు కూడా మా మమ్మీని వాళ్ళ మమ్మీ అనుకుంటున్నారు, అది హ్యాపీ, చాలా సంతోషం. మమ్మీకి ఇష్టమైన ఫుడ్ ఏంది? మమ్మీకి అంటే గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం, గోంగూర చట్నీ. సో డైలీ వండుతుందా మమ్మీ? డైలీ చికెన్ తింటట్టు నాకు తెలిసి, నువ్వు చికెన్ మటన్ డైలీ తింటావు. సో మమ్మీ ఫుడ్ అంటే ఒకసారి, సో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే? నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పెరుగన్నం. మార్నింగ్ పొద్దున్నే తింటాం. అది అంటే పొద్దున్నే 6:30కి లేవగానే పాలు తాగేస్తాను. అందులో మొహం కడుక్కొని టాబ్లెట్ వేసుకొని పాలు తాగుతాను. తర్వాత మళ్ళీ 8 ఒక గంటన్నర ఆగినాక నైట్ కొంచెం అన్నం తోడు పెట్టుకుని అది పెరుగన్నంలో కొంచెం ఉల్లిపాయ కానీ ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ, పికిల్స్ ఇక్కడ ఉంటాయి, అట్లా ఆవకాయ నిమ్మకాయ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసినాం అంటే చూస్తే మీరు అప్పుడు ఇప్పుడు ఒకలానే కనిపిస్తున్నారు. ఈ ఫోటోస్ అన్ని ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నారా అంటే గుర్తులని? మా మరిది ఫోటోగ్రాఫర్, మా మరిది ఫోటోగ్రాఫర్, వెళ్ళినప్పుడల్లా ఫోటోలు తీస్తాడు ఏదో ఒకటి. అట్లా ఫోటోలు ఆ ఫోటోలు దిగటం అంటే సంతోషంగా ఉందంటావు. సో అమ్మ కూడా పికిల్స్ బాగా చేస్తారంట. అవును, సో ఇవన్నీ పికిల్స్ ఏనా? అవి పికిల్సే. సో ఇదే నా రూమ్ ఇక్కడ ఇంకా ఇల్లు ఎక్కడ ఉన్నా? ఇది ఈ రూమ్ ఒకటి ఉంటది. ఓకే, ఇది అది ఇది మొత్తం ఓకే ఓకే. ఇది ఒక రూమ్, ఇది మమ్మీ డాడీ అవి ఇంటి పిల్లి ఉంటది. సో అమ్మ దా ఏం కాదు, వచ్చేసారు ఏం కాదు. సో సో హాయ్ మా, ఎట్లున్నామా? బాగున్నావా? సో తిన్నావా? ఏం తిన్నావు? చికెన్, మటన్, బోటి, లివర్? అంటే తిన్నానంటే కొంచెం కర్డ్ రైస్ తింటా అంతే. కర్డ్ రైస్ తింటావా? సో ఎట్లా అనిపిస్తుంది అమ్మని చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు చేయలేదు ఇంత ఫేమస్ అవుతుంది ఇట్లా అని. చాలా మందికి కూడా ఇంత ముందుకు మనం చూసినట్టు కూడా 1000 రూపీస్కి 2 లివర్లు అని చెప్పి డైలాగ్ కూడా అంటే నెగిటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్ గాను ఎంగు కావాలా అంటే వాళ్ళకి తెలియదు కదా అన్నయ్య, వాళ్ళకి తెలిసి ఎవరు ఇట్లా మాట్లాడారు కదా, తెలియకుండా మాట్లాడినప్పుడు మనం ఇంకేం అనకూడదు. అది వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళు అట్లా ట్రోల్ చేసుకుని మనకి పట్టించుకోము. ఇంకా మనం అలాంటివి అమ్మ అస్సలు పట్టించుకోదు. ఇంకా వాళ్ళకి తెలియకుండా చేశారని అమ్మ ఇంకా ఫీల్ అవుతుంది. వాళ్ళకి తెలిసి చేసేది కాదు కదా ఇవన్నీ, అందుకని.
అంటే అమ్మ నేను చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మతో ఉన్నావు, అమ్మకి ఇష్టమైన ఫుడ్ ఏం చెప్తున్నావు? అమ్మకి ఎక్కువ వెజ్ లో అంటే టిఫిన్స్ ఎక్కువ ఇష్టం అమ్మకి. పెరుగు గారంటే ఇష్టం, పెరుగు వడ ఉంటది కదా అదంటే చాలా ఇష్టం అమ్మకి. ఎప్పుడు నాకు ఎప్పుడైనా టైం దొరికితే అమ్మని గారెలు ఏమని చెప్తాను, అమ్మ అడుగుతుంది పాపం పెరుగు గారెలు తల్లి అని అడుగుతుంది. సర్లే అని మా మమ్మీ కోసం చేస్తాను నేను. సో మమ్మీ ఎట్లాగో ఫుడ్ వండుతుంది బాగా, సో నువ్వేం వండుతావు? నేను అమ్మ అంత బాగుండను కానీ వండుతా. నాన్ వెజ్ వెజ్ రెండు వండుతాను. సో అమ్మకి సపోర్ట్ చేస్తుంటావా? ఇంకా వాళ్ళే ఎక్కువ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ సిసి తీసుకుంది కూడా దాని గురించే. ఓ నువ్వు కూడా హోటల్ మేనేజ్మెంటా? సో నెక్స్ట్ మంచి హోటల్ పెడదామని కాదు, ఫస్ట్ నా కాళ్ళ మీద నేను నిలబడాలని మమ్మీ వాళ్ళ కోరిక. అది ఒక చిన్న జాబ్ ఏదన్నా చేసి తర్వాత చూడాలి, ఇంకా మనం ఇంకా అప్పుడు అనుకోలేదు. మా అమ్మ నాన్న కాళ్ళు ఏంటంటే మా కాళ్ళ మీద మేము నిలబడాలి, వాళ్ళ సపోర్ట్ లేకుండా. కానీ ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా, కానీ ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటది. అంటే అమ్మ నాన్న మార్నింగ్ 4 o'clock లేచి వండి వెళ్తారు కదా, సో వెళ్ళిన తర్వాత కూడా వచ్చేసరికి కూడా ఈవినింగ్ అవుతుంది. సో మీరు మీతో టైం స్పెండ్ చేస్తారా? వాళ్ళు ఎక్కువ టైం అంటే ఒక 1/2 hour అంతే, అంతకంటే ఎక్కువ దొరకదు టైమ్. అది కూడా టీవీ చూసామంటే సీరియల్స్ కూడా చూడట్లేవు మమ్మీ. ఇప్పుడు ఇది వచ్చిన నుంచి ఇంకా బాగా ఎక్కువ అవుతున్నాయి. కానీ మొన్న అప్పటి వరకు బాగానే చూసేది మమ్మీ, ఒక 2 months బ్యాక్ వరకు. ఇప్పుడు అస్సలు సీరియల్స్ ఎవరు మమ్మీ చూడట్లేదు, ఎవరు చూడట్లేదు. మిస్ అవుతుంటా మమ్మీ? చాలా మిస్ అవుతున్నాను. అంటే ఎక్కువ అక్కడే ఉంటది కదా మమ్మీ, మాతో మాట్లాడే టైం కూడా ఉండదు మమ్మీకి. కానీ తన టైం అనేది మాకు స్పెండ్ చేస్తుంది, రోజు ఒక 1/2 hour అన్నా స్పెండ్ చేసి మాతో రోజు ఎట్లా కాలేజీలో ఏం జరిగింది ఏంటని అన్నీ అడుగుతుంది మమ్మీ. సో నాన్నతో ఎట్లా ఉంటుంది? నాన్న ఇంకా బిజీ ఉంటారు, చాలా బిజీ ఉంటారు. నేను ఎక్కువ నాన్ననే మిస్ అవుతాను. అన్నతో? అన్న ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు ఉంటే బయటకు వెళ్తాడు, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉంటే ఇద్దరం కలిసి ఏమైనా గేమ్స్ కానీ కర్రీస్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసి కొత్త ఐడియాస్ అవన్నీ చేస్తూ ఉంటాం. అదే అంతే. సో అట్లా సంతోషంగా మంచిగా గడుపుతున్నారంట. కానీ అమ్మ నాన్న కొంచెం అప్పుడప్పుడు మిస్ అవుతా అంటాం. అంతే అంట. సో నువ్వు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా, నీ ఫ్రెండ్స్ చూసి అడిగారా మీ మమ్మీ అని చెప్పి? చాలా మంది మా ఫ్యాకల్టీ కూడా అడుగుతారు, చాలా మంది అడుగుతారు మీ మమ్మీ చాలా ఫేమస్ అయిపోయారు, వాళ్ళు కష్టపడ్డ అంటే చెప్తారు, వాళ్ళ కష్టం తగ్గినట్టు ఫలితం కూడా ఉంది కదా అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ నన్ను చూసి పులుగుంటారు. మా ఫ్రెండ్స్ మీ మమ్మీ డాడీ మీలాంటి మమ్మీ డాడీ మాకు ఉంటే బాగుండు, ఎప్పుడు గర్ల్ అని చూడకుండా ఎంకరేజ్ చేస్తారు, గర్ల్ బాయ్ అని ఏమి ఉండదు. నన్ను కూడా చెప్పాలంటే అబ్బాయిలనే పెంచారు. ఇంకా వాళ్ళు అంటే బయట చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు అబ్బాయిలాగా ఎందుకు పెంచాలి ఎందుకని అంటారు కదా, కానీ వాళ్ళు ఏమన్నారు. నా కొడుకు ఎంతో నా కూతురు కూడా అంతే, కూతురు కూడా అని చెప్పాడు మా డాడీ అని పిలుస్తాడు నన్ను, అప్పుడప్పుడు మమ్మీ అని పిలుస్తారు. నువ్వు స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ కోసం వెయిట్ చేస్తారా నీ ఫ్రెండ్స్? చాలా, నేను కూడా తిన్నాను తెలుసా, నా టిఫిన్ బాక్స్ వాళ్ళే తినేస్తారు. స్పెషల్ గా చికెన్ ఫ్రై తీసుకెళ్తే మాత్రం నాకు అస్సలు ఉండదు, ఇంకా వాళ్ళ బాక్స్ నాకు ఇచ్చేస్తారు. మీరు బిజీ లైఫ్ లో ఉంటుంటారు, సో ఇప్పుడు నేను పాపతో కూడా మాట్లాడినా, అలాగే మీ కొడుకుతో కూడా మాట్లాడినా. సో మమ్మీకి సీరియల్ అంటే బాగా ఇష్టం, కానీ మమ్మీ మధ్యలో బిజీ అయి కూడా సీరియల్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.